హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ పూర్ణం బూరెలు. అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బియ్యం, మినపగుండ్లు, పచ్చెనగపప్పు, బెల్లం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపగుళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసుకొని 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బరక అనేది లేకుండా మెత్తగా వచ్చేలాగా పట్టుకోవాలి. పచ్చెనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. వాటిలో వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. పచ్చెనగపప్పుని కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పుకి 2 కప్పుల కడికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోని వాటర్ని ఒక గిన్నెలోకి వార్చుకుందాము. ఈ వార్చుకున్న నీళ్ళని చారుగా కాచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉడికించుకున్న శనగపప్పుని మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం సరిపోతుంది. దాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని బాగా చూసారా ఎంత చక్కగా వచ్చాయో, చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.